దువ్వాడ మాధురి పొలిటీషియన్ టు కాంట్రవర్సీ టు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ వయా బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దువ్వాడ మాధురి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ మాధురి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది మీ ఎంట్రీ? అంటే వైల్డ్గా ఉండేవాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగుంటుందని అలా వైల్డ్ కార్డ్ లేదు. మొదట బిగ్ బాస్ నుండి కాల్ రాగానే మీకు ఏమనిపించింది? వెళ్దామని అనిపించిందా లేకుంటే ఆగుదాం అనిపించింది? ఏమనిపించింది? అంటే ఈ 4 yearsలో ఎప్పుడు శ్రీను గారు నేను దూరంగా లేం కదా, సో చాలా ఆలోచనలో పడ్డా అనమాట, వెళ్ళాలా వద్దా అని. ఇప్పటికీ అతనికి అంత ఇష్టంగా లేరు, సో ఎందుకంటే ఒక్కరు ఉండలేరు కాబట్టి. సో ముందు వద్దని అనుకున్నాము, కానీ తర్వాత కొన్ని ప్రెజర్స్ వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్ళండి మేడం ప్లీజ్ మిమ్మల్ని మేము చూడాలనుకుంటున్నాము అని చాలా మంది అనడం వల్ల కొంచెం వెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. సో పొలిటీషియన్గా ఇప్పటివరకు ఎవరు కూడా ఏ సీజన్లో చూసినా ఏ లాంగ్వేజ్లో చూసినా ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. సో మీరు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? వెళ్ళాక అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు కదా బిగ్ బాస్ 9 సీజన్. ఏ విధంగా ఉండబోతుందంటే ఒకటే ఎగ్జాంపుల్, ఎందుకంటే ఒక 1 year బ్యాక్ వరకు సొసైటీ అంతా ఒకవైపు, మాధురి ఒకవైపే ఉంది. సో సొసైటీతో ఫైట్ చేశాను నేను మొత్తం, అంటే కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మందితో ఫైట్ చేశాను నేను. ఫైట్ చేసి నెగిటివిటీ ఉన్నది నా వైపు పాజిటివ్గా తిప్పుకున్నాను. తిప్పుకొని ఇప్పుడు 80% పాజిటివిటీ నా వైపు వచ్చి ప్రజలందరూ ఆదరిస్తూ నా దగ్గరికి వస్తూ నన్ను కలవాలని ఎక్కడెక్కడి నుంచో వస్తూ నన్ను కలిసి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇన్ని కోట్ల మందితో ఫైట్ చేసిన మాధురి 15 మందితో ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ కాంట్రవర్షియల్ జరిగాక ఇది ఒకవైపు పొలిటికల్ కెరియర్ కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడ్డది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇంకెక్కువ ఇంపాక్ట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా, నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? మనం రియల్గా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నప్పుడు నెగిటివ్ ఏది ఉండదు. మాదే ఎగ్జాంపుల్, మేము ఎంత రియల్గా ఉన్నామో అది ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రజలకి, ప్రజలు నమ్మారు, ఆదరించారు. సో ఇప్పుడు కూడా అంతే, నేను అది రియాలిటీ షో, సో నేను ఎంత రియల్గా ఉన్నానో జనాలు చూస్తారు. సో అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది నేను ఆలోచించట్లేదు. నేను పాజిటివ్గా ఉన్నప్పుడు నేనుగా ఉన్నప్పుడు నాకు పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అంటే మీరు ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఒకవైపు అది ఓన్లీ అక్కడ పరిస్థితిని ఒకవైపు ఎక్స్పీరియన్స్ చేయడం కోసమా లేకుంటే కప్పు గెలవడం కోసం వెళ్తున్నారా? కప్పు గెలవడం అనేది కాదు, జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. లైఫ్ అనేది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడు జీవితంలో ఒక పోరాటమే, పోరాడుతూనే ఉండాలి. గెలిచామా ఓడామా అని పక్కన పెడితే మనం ఫైట్ ఇచ్చామా లేదా, మనం పార్టిసిపేట్ చేసామా లేదా, మన వంతు మనం కృషి చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. టైటిల్ పక్కన పెడితే సో ఒక 10% 20% ఇంకా నెగిటివిటీ మిగిలింది కదా. సో వాట్ ఈస్ మాధురి అని రియాలిటీ షోలో రియల్గా తెలుసుకుంటారు కదా. సో తెలుసుకొని వాళ్ళు కూడా నా వైపు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనే ఆలోచనతో నేను వెళ్తున్నాను. అంటే మీరు నెగిటివిటీ మిగిలింది దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం కోసం. కానీ చాలా మంది సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వాళ్ళు పోయి నెగిటివ్ కూడా అయిన సిచ్యువేషన్స్ చాలా. మేబీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారేమో, అంటే నిజ జీవితంలో బయట ఒకలా, నిజ జీవితంలో ఒకలాగా బయట ఒకలా ఉంటున్నారేమో. మనం మనలా ఉన్నప్పుడు జనాలు ఆదరిస్తారు కదా, సో యాక్ట్ చేసినా ఆదరించరు. అంటే వాళ్ళు రియల్ లైఫ్లో నటిస్తున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది అనమాట, అంతే కదా. బయట నటిస్తున్నారు, ఇక్కడికి వచ్చాక రియాలిటీ బయటపడాక నెగిటివ్ అవుతున్నారు. సో మనం మనలా ఉంటే ఎందుకు నెగిటివ్ అవుతాం అనేది నా ఆలోచన. అంటే మీరు కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నారా? సో ఎక్స్పీరియన్స్ కోసమే మాక్సిమం, ఒక ఎక్స్పీరియన్స్ అండ్ జనాలకి ఇంకొంచెం చేరువుగా అవ్వాలి. ఇది ఒక రియాలిటీ షో, ఒక నేషనల్ లెవెల్ ఛానల్లో ఇంకొంచెం జనాలు దగ్గరగా అవ్వచ్చు, ఇంకొంచెం జనాలు నా కోసం తెలుసుకుంటారు, ఇంకొంచెం జనాలు పీపుల్తో ఉన్నప్పుడు మాదిరి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకుంటారని ఆలోచనతో నేను వెళ్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ కోసం అంటే 1 week సరిపోతుందంటారా? అది తర్వాత చూడాలి మరి. అది ఎక్స్పీరియన్స్ కూడా ఒక ఫోన్ లేకుండా, మన పర్సన్స్ కాంటాక్ట్ లేకుండా, సోషల్ మీడియా టచ్ లేకుండా, రోజు తెలీదు, ఒక ఇది తెలీదు, మనకు నచ్చిన ఫుడ్ ఉండదు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది లైఫ్లో. సో శ్రీనివాస్ గారి రియాక్షన్ ఏంటి మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే? ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు విడిపోయలేరు, అంటే ఈ 1 year ఎక్కడ చూసినా కూడా మాధురి ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఉండాల్సింది. ఇప్పుడు ఏ విధంగా మీరు? అసలు నా కూతురు ఫస్ట్ కూతురు దగ్గరికి వెళ్తే పెద్ద కూతుర్లు ఇద్దరు చాలా హ్యాపీగా పంపిస్తున్నారు. చిన్నది మాత్రం ఏడుస్తూనే ఉంది, మమ్మీ వెళ్ళొద్దు నేను మిస్ అవుతానని. దానికంటే కూడా శ్రీను గారు ఇంకా డక్కుగా ఉన్నారు, అస్సలు వెళ్ళొద్దు అంటున్నారు. నన్ను అస్సలు ఉండలేను నేను, నువ్వు వెళ్ళొద్దు అంటే ఒకటి రీజన్ ఉంది. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు, అతను చూసుకోవడానికి పాపం ఎవరు లేరు, నేను తప్ప. సో పని వాళ్ళ మధ్యలో వదిలి వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. అంటే పొలిటికల్ కెరీర్ మళ్ళీ ఏమైనా బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఉంటుందా? ఇంపాక్ట్ పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నా. పొలిటికల్ గా ఇంకొంతమంది ప్రజలు దగ్గర అవుతారు అనిపిస్తుంది, ఇంకొంతమందికి మాధురి అంటే తెలుస్తుంది, ఇంకొంతమందికి మాధురి అంటే చేరువవుతుంది, ఇంకొంతమంది మాధురిని చూస్తారు. ఇప్పటికి చాలా మంది ప్రజలే నన్ను వెళ్ళమని కోరుకుంటున్నారు బిగ్ బాస్ కి. సో వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి ఇంకొంచెం దగ్గర అవుతాను కదా.
జనరల్ గా మాధురి ఎక్కడ దొరుకుతుంది అంటూ కూడా ట్రోలర్స్ కావచ్చు అందరు కూడా ఉంటారు. ఏం పర్లేదు, నాకు ఎంత ట్రోల్ చేసినా ఫరక్ పడదు. వాడు ఎవడు ట్రోల్ చేసిన నన్ను ఏం పెంచాడు పోషించాడు, నాకు అవసరం అయితే నా బిల్లు కట్టాడు, నాకు హాస్పిటల్కి టాబ్లెట్ ఖర్చు కూడా వాడు ఇవ్వడు. ఎవడో ఏదో ట్రోల్ చేశాడని అస్సలు ఐ డోంట్ కేర్. ఐ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్. ఒక వర్గం ఎవరినైనా ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ముందుకెళ్తూనే ఉంటాం. మనం ఎదిగామంటే మన వెనక ఎప్పుడు కూడా ఎవడో ఒకడు అరుస్తూనే ఉంటాడు. అవి పట్టించుకుంటూ అక్కడే ఆగిపోతాం, పట్టించుకోకుండా వెళ్తే ముందుకెళ్తాం. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఫాలో అయ్యారా బిగ్ బాస్? లేకుంటే మీకు కాల్ వచ్చినప్పటి నుండి దీనిపైన లేదు, నేను అప్పుడప్పుడు చూసేదాన్ని. పొలిటికల్ గా ఉన్నప్పుడు కొంచెం టైం దొరక చూడలేదు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు 9th సీజన్ చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? అందరూ మాస్క్ వేసుకునే ఉన్నారు, ఇంకెవడో ఓపెన్ గా లేడు, అందరూ యాక్టింగ్ చేస్తున్నారు, ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఫేక్ గా ఉంటున్నారు, అంతా యాక్టింగ్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? కొంచెం ఇమాన్యుల్ బెటర్ గా ఉన్నాడు అనిపిస్తుంది అంతే. మీకు ఎవరు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? నాకు అసలు అక్కడ టఫ్ ఫైట్ ఎవరు కూడా అనుకోవట్లేదు, అసలు నేను అస్సలు అనుకోవట్లేదు. అంటే సంజన ఇప్పుడు టఫ్ ఫైట్ ఇస్తుందని అసలు ఏ విషయంలో అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేసింది ఆమె టఫ్ ఫైట్ ఇవ్వడానికి చెప్పు? ఫస్ట్ వీక్ లో కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు, కొంచెం తన వల్లనే టీఆర్పీ పెరిగిందంటూ. ఎందుకు పెరిగింది అంటే ఎవరు అవతల వాళ్ళు ఫుడ్ దొంగలాడి తినడం టీఆర్పీ పెరగడం తప్పు కదా? అది నీకెంత ఆకలేస్తుంది ఎదుటి వాళ్ళు కూడా అంతే ఆకలేస్తుంది. ఎదుటి వాళ్ళు ఫుడ్ దొంగలించి తినడం అనేది అదేమి ఒకసారి చేస్తే సరదాగా ఉంటుంది, 2 సార్లు చేస్తే ఓకే, అదే రిపీటెడ్ గా చూస్తే జనాలు కూడా బోర్ అవుతారు. టఫ్ అని నేను అసలు ఎవరిని కూడా అనుకోవట్లేదు, నాట్ ఎట్ ఆల్. ఎంతో మంది చూసి వచ్చాను, ఈ 15 మంది ఒక టఫ్ అని నేను ఎలా అనుకుంటాను? సో ఎవరు లేరంటారు మీకు అందులో పోటీ? నాట్ ఎట్ ఆల్. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరిదైనా అన్ఫైర్ అనిపించిందా మీకు? అలా ఏం లేదు, జనాలు ఓటింగ్ బట్టి అది ఫెయిర్ గా జరుగుతుంది. ఓటింగ్ పడితే ఉంటారు, లేదంటే వచ్చేస్తారు, అంతే. ఈసారి ఫెయిర్ గానే జరుగుతుంది అంతా. ఈసారి ప్రత్యేకంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, టెనెట్స్ వర్సెస్ ఇది జరుగుతున్నది. సో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది? బాగుంది. కామనర్స్ ని తీసుకురావడం అనేది, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది, చాలా మంది టాలెంట్స్ తో ఉంటారు. సరైన ప్లాట్ఫామ్ దొరక వాళ్ళు సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీలు ఏమి స్వర్గం నుంచి దిగి రారు. మన సిచ్యువేషన్స్ మనకి ఛాన్స్ దొరికితే సెలబ్రిటీ అవుతాం, లేదంటే కామన్ పీపుల్ గా మిగిలి ఉంటాం. సో మా టీవీ అనేది ఒక మంచి అవకాశం ఇచ్చింది, కామనర్స్ కూడా సెలబ్రిటీ అయ్యే అవకాశం. చూడు ఎంతమంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అగ్ని పరీక్ష ద్వారా చాలా మంది టాలెంట్స్ బయటపడ్డాయి, చాలా మంది టాలెంట్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. సో ఎంకరేజ్ చేసే విధానం బాగుంది. సో నా దృష్టిలో సెలబ్రిటీస్ కామనర్స్ అని ఏమీ లేదు, అందరూ మనుషులే. సో కామనర్స్ గురించి ఏ విధంగా ఉంది అక్కడ లోపల గేమ్? బాగుంది, కాకపోతే మరి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది యూజ్ చేసుకోకుండా మరి కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తున్నారు. ఏదో అవకాశం దొరికింది కదా మనం చేద్దాం అని చేసుకుని మరీ ఓవర్ యాక్ట్ చేస్తే అందుకే బయటకు వస్తున్నారు. సో రీతు చౌదరి ఏ విధంగా ఉంది? నేనేం కామెంట్ చేయను అమ్మాయిలకి ఎవరికి కూడా, తను కూడా యాక్టింగ్ చేస్తోంది, చూద్దాం హౌస్ లోకి వెళ్ళాక. సో టాప్ 5 వరకు వెళ్తారని నమ్మకం ఉందా? అది నేను చెప్తున్నాను కదా, అది నేను చెప్పలేను కదా. అది జనాలు మన ఆట నచ్చితే ఓట్లేస్తారు, లేదంటే పంపించేస్తారు. ఒకవేళ 1 వీక్ లో రిటర్న్ వస్తే ఏమైనా రిగ్రెట్ చేయలేదు? అస్సలు రిగ్రెట్, 1 డేలో వచ్చిన రిగ్రెట్ అవ్వను, టాప్ 5కి వెళ్ళినా రిగ్రెట్ అవ్వను, కప్పు గెలుచుకున్న ఇది అవ్వను, పొంగిపోను, ఏం ఉండదు. నేను అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. టాస్కుల గురించి ఏమైనా ప్రిపేర్ అవ్వరా? అసలు ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, అడగలను నేను. సో గతంలో ఏమైనా టాస్కులు చూసారా? ఈ ఆడడం టాస్కులు చూస్తాను, అప్పుడప్పుడు చూస్తున్నాను. వీకెండ్స్ అయితే అస్సలు మిస్ అవ్వము. శ్రీన్ గారు, నాకు నాగార్జున గారు అంటే ఇష్టం కాబట్టి ఎవ్రీ వీక్ చూస్తాం. సో బిగ్ బాస్ లో ఉండడం ఒక ఎత్తు, బయటకు వచ్చాక శివాజీ గారు హోస్టింగ్ అనేది మరో లెవెల్లో ఉంది. వాటికన్నిటికీ సిద్ధంగా ఉన్నారా? ముందు నాతో మాట్లాడడానికి శివాజీ గారు సిద్ధంగా ఉండమనండి. సో మీ ఫ్యాన్స్ కి, మీ అభిమానులకు ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? నన్ను ఇంతే ఆదరించి, నాకు పొలిటికల్గా నాకు ఎలా ఆదరించారు, తర్వాత నేను అన్ని కోల్పోయి మిగిలినప్పుడు మళ్ళీ స్టాండ్ అవ్వడానికి బిజినెస్ సపోర్ట్ చేశారు, నన్ను శ్రీనివాస్ గారు రిలేషన్షిప్ని ఆదరించారు, మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు నన్ను బిగ్ బాస్ ఛానల్కి మీరే పంపిస్తున్నారు మీ అభిమానంతో. సో ఇదే అభిమానం కంటిన్యూ చేసి నన్ను ఓట్స్ వేసి మీరు గెలిపిస్తారని, టాప్ 1కి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఓట్లు వేయండి, నేను ఆడే విధానం నచ్చితే మీరు ఓట్లు వేయండి, జెన్యున్గా ఉంటే మీరు ఓట్లు వేయండి, లేదంటే వద్దు. సో పిల్లల నుంచి రియాక్షన్ వెళ్ళమని అంటున్నారా? చిన్నదైతే ఏడుస్తుంది, మిస్ అవుతాను కదా అని ఏడుస్తుంది, ఫోన్ అది ఉండదు కదా. ఇద్దరు పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఫోన్ లేకుండా 1 డే గడపడం ఇలాంటివి? అసలు ఇంతవరకు ఫోన్ లేకుండా ½ an hour కూడా లేను. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే, అన్ని విధంగా. ఇట్స్ రియాలిటీ షో. సో మనం ప్రూవ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. సో ఇంకేమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయా లోపలికి వెళ్ళాక? ఏముంటాయి, మాధురి లైఫ్ అందరికీ తెరిచిన పుస్తకం, అందరికీ తెలుసు, కొత్త విషయాలు ఏమీ రావు. ఇంకా వాళ్ళు నన్ను ఫేస్ చేసుకోవడమే.
సో వైల్డ్ కార్డ్ అంటే ముందుగా వెళ్ళడానికి ప్లాన్ లేదా? వైల్డ్ కార్డ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చెప్పాను కదా వైల్డ్గా ఉండే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వెళ్తారని. అంటే జనరల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళిన వాళ్ళకి విన్నర్ అవడానికి చాలా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అక్కడికి వెళ్తారు, కానీ ఇక్కడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మొదట వెళ్ళిన. చూద్దాం, మార్చుదాం. సో హోస్టింగ్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? నాగార్జున గారి హోస్టింగ్ ఇస్ ద బెస్ట్ హోస్టింగ్. తను చాలా బాగా హోస్ట్ చేస్తారు. తప్పని చాలా స్మూత్ గా చాలా చక్కగా ఖండిస్తూ చెప్తారు. చాలా జెన్యున్ గా ఉంటారు. ఇప్పటి వరకు మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? అలా ఏం లేదు, అన్ని ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చూస్తాను, బాగుండేది. తర్వాత నాగార్జున గారి హోస్టింగ్ కూడా బాగుంటుంది. సో ఒక సమయం ఒక పార్ట్ ఆఫ్ టైంలో మీరు ప్రపంచాన్ని మొత్తం ఎగనెస్ట్గా ఉన్నది, ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ అవ్వబోతున్నారు. ఏమైనా సపోర్ట్ ఉండబోతుందా వీళ్ళ నుంచి కావచ్చు? ఇంకోవైపు నెగిటివ్ క్యాంపెయిన్ అనేది మీ చుట్టూ తిరుగుతుంది. నెగిటివ్ అనేది నా చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో అది సపోర్ట్ చేస్తారా నెగిటివ్ చేస్తారా అనేది చూడాలి, టైం విల్ డిసైడ్. సో శ్రీనివాస్ గారికి ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? చెప్పడమే, అతనికి చెప్పేది ఏంటుంది, అతను సర్వాంతర్యామి, మొత్తం అన్నీ తెలుసు కదా. సో అతనికి కొంచెం స్ట్రాంగ్గా ఉండి చక్కగా తింటూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. నన్ను మిస్ అవ్వకుండా. తను రోజు నన్ను టీవీలో చూస్తారు, నేనే ఇంకా మిస్ అవుతాను తనని. సో ఫ్యామిలీ వీకెండ్స్ కూడా ఉంటాయి కదా, అందులో వస్తారా? అందులో వస్తే హ్యాపీ. శ్రీన్ గారి బర్త్డే November 4th ఉంది. సో అది ఎలా ఏంటో అర్థం కావట్లేదు. అది మీరు 4th కన్నా ముందే వెళ్తారు, బిఫోర్? నేను 11th కదా వెళ్తున్నాను, ఈ వీకెండ్ వెళ్తున్నాను. మరి ఎలా మిస్ అవుతారా? అదే చూడాలి. లాస్ట్ టైం సెలబ్రేట్ చేశారా బాగా? చాలా గ్రాండ్ గా, ఎవ్రీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. సో అక్కడ చేసేసేయండి బిగ్ బాస్ లో. బిగ్ బాస్ పంపిస్తే బాగుండు శ్రీన్ గారిని హౌస్ లోకి. సో ఫ్యాన్స్ పక్కన పెడితే నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్కి వెళ్ళాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరు ఎందుకు నెగిటివ్ గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది? నాలో ఏం నెగిటివిటీ మీకు ఉంది? అంటే నా వల్ల 100 మంది బ్రతుకుతున్నారని మీరు నెగిటివ్ చేస్తారా? నేను ఒక 100 మందికి ఉపాధి కల్పించానని మీరు నెగిటివ్ చేస్తున్నారా? కొంత వేల మందికి తిండి పెడుతున్నారని నెగిటివ్ చేస్తారా? ఎంతో మందికి హెల్త్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు, అందుకని మీరు నెగిటివ్ చేస్తారా? మీరు ఏ విషయం ఉందని నన్ను నెగిటివ్ చేస్తున్నారు? చీప్ గా ఎవరి కోసమో ఎవరు సపోర్ట్ చేస్తూ ఎవరో నాయకుల కోసమో ఎవరో డబ్బులు ఇచ్చారని మీరు నెగిటివ్ చేస్తే మీ ఇంట్లో ఆడపిల్లల్ని మీ తల్లుల్ని కూడా మీరు వ్యక్తిత్వహననం చేసినట్టే. ఒక ఆడపిల్లలకి ఎవరికైనా మీరు చేశారంటే మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా మీరు చేసినట్టే. మీకు నేనేం హాని చేస్తున్నాను మీరు నన్ను చేస్తారు? మీకు ఎవరైనా ఏమైనా చేస్తున్నానా? మీకు ఎవరైనా నేను ఏమైనా అన్నానా? ఊరికే ఎందుకు అంటే మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి అక్కుతు పడి ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తారా? మీకే వదిలేస్తున్నాను, మీ మనసాక్షిగా తెలియాలి. జనరల్ గా మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి కాంట్రవర్సీ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఎక్కువ అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా మమ్మల్ని నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. తప్పదు, రాజకీయంగా ఎదుర్కోవాలి. అవన్నీ తట్టుకోగలిగే శక్తి, ఎదుర్కోగలిగే దమ్ము ఉంటేనే రాజకీయంలోకి రావాలి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. సో పొలిటికల్ కెరీర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని మీరు అనుకుంటున్నారా? ఉన్నా సరే నేను ఏదైనా బ్యాలెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోగలను. ఎందుకంటే ఇది నా లైఫ్, నాకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి హాని చేయట్లేదు, నా వల్ల 10 మంది బ్రతుకుతున్నారు తప్పితే నేను ఎవరి వల్ల లైఫ్ని చెడగొట్టలేదు. నేను 10 మందికి అన్నం పెడుతున్నాను, 10 మందికి లైఫ్ ఇస్తున్నాను, ఇంకొక 1000 మందికి ఉపాధి ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడని పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. వన్స్ బిగ్ బాస్ వెళ్ళాక బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పుకునే విధంగా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకుంటే? ఏం చేంజ్ ఉండదు, మాదిరి బిఫోర్ అయినా ఒకటే ఆఫ్టర్ అయినా ఒకటే, ఎప్పుడైనా ఫైర్ బ్రాండే. సో చివరిగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేసి నాకు బిగ్ బాస్కి ఎలా పంపించారో అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఓట్స్ వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ హౌస్లో ఉంటాను కదా, మరి ప్రేక్షకులకి కోరుకోలేను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. సో మాకు కూడా ఏమైనా సీక్రెట్ చెప్పొచ్చు కదా, అక్కడ ఎలాగో బిగ్ బాస్ అడుగుతారు, ఒక సీక్రెట్ మాకు కూడా ఏమైనా చెప్పొచ్చు కదా. నా లైఫ్లో సీక్రెట్స్ అంటే ఏమీ లేవు, మాధురి లైఫ్ ఎప్పుడు ఒక ఓపెన్ బుక్, నా లైఫ్లో సీక్రెట్సే లేవు అసలు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తం మీద వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒకవైపు వైల్డ్గా ఉండే వాళ్ళు మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇస్తారంటూ కూడా ఒకవైపు దువ్వాడ మాధురి చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎవరు కూడా నాకు పోటీగా లేదు, పోటీ ఇస్తా అండ్ టాప్ 5లో నిలుస్తాను, కప్పు కూడా గెలుస్తానంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో దువ్వాడ మాధురి ఒకవైపు చెప్తున్నారు. కనపర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.